అయిపోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళ పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు ఎంతమందికి అధ్యక్ష. సారీ టు సే ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులందరూ ఉన్నారు అక్కడ, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు అందరూ. క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష. క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. బాబు మాట్లాడుతుంటే చూడండి అధ్యక్ష, ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ రండి. ఎమ్మెల్సీ ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ కాదు, వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు, చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పాను అధ్యక్ష. ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే సభలో మాట్లాడుకుంటే సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి. నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు పదిసార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందంటే రెండు కౌంటర్లు పెడితే అయిపోయేది కదా. అంటే అదే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు, మీరు, ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈరోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరించాలి, కూడా. అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చడానికి ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ కావచ్చు. గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఇది ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావుగంట మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరే ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమ చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం మీది సున్నితంగా సభ జరగాలి. మా స్టాండ్ చాలా క్లియర్ గా, చాలా ప్లెయిన్ గా, విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి, ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి, క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి మా ప్రశ్నలు కూడా ఉన్నాయి. దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి. ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని మాకే అభ్యంతరం. సార్, ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష. తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుంది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష. నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి.
సార్ నేను కూడా చాలా we try to get some basic details ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని నేను పెట్టడం లేదు. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడరీ టు వాట్ యు ఆర్ సేయింగ్. అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు. ఫైన్, మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది. కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనియండి. చైర్మన్ గారు వేఅవుట్ చెప్పారు, టీ బ్రేక్ లో కలుద్దామని. విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్. అధ్యక్ష, మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పమని మేము చెప్పట్లే. మాకు కావాల్సింది మా హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అభ్యంతరం లేదు. టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి, టీ బ్రేక్ మానేయండి, టీ బ్రేక్ కింద టీ బ్రేక్ అనుకోండి ఇష్యూని పరిష్కారం చేయండి. అంతేగాని ఇది కాదు కదా అధ్యక్ష. ఇగో సభాపతి హక్కులను రాజ్యాంగ హక్కులను సభాపతి గౌరవాన్ని రాజ్యాంగ హక్కులను సభాపతి గౌరవాన్ని టీ బ్రేక్ లో తీసుకుందాం అన్నారు కదా, టీ బ్రేక్ లో తీసుకుందాం అన్నారు కదా. ప్లీజ్ 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 టీ బ్రేక్ లో చెప్తానంటున్నారు కదా, టీ బ్రేక్ లో కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఈరోజు చాలా చాలా బిజినెస్ ఉంది, బిల్స్ ఉన్నాయి. ప్లీజ్
ప్లీజ్ టీ బ్రేక్ లో కూర్చుందాం అండి. టీ బ్రేక్ లో మాట్లాడదాం అంటున్నారు కదా. రాజ్యాంగ హక్కులను సభాపతి గౌరవాన్ని రాజ్యాంగ హక్కులను ప్లీజ్ సభాపతి గౌరవాన్ని ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 10 minutes.